హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్ అండి. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను, పాజిటివ్గా ఉన్నానని అనుకుంటున్నాను. మీరు కూడా పాజిటివ్గా ఉండండి. అండ్ ఉంటే ఖచ్చితంగా మనకి అయితే ప్రయోజనం అంటే ఖచ్చితంగా మనమైతే ముందుకెళ్ళే మార్గం అయితే ఉంటుంది. అలాగే ఇంకొకటి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు జస్ట్ లైక్ చేయడం వల్ల ఏమి కాదు అని నా ఉద్దేశము. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అని అనుకోండి. నేను మీకు సమ్ బెనిఫిట్ ఇస్తున్నాను కాబట్టి దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు అని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక లైక్ చేసి ఖచ్చితంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్స్ అనేది కావాలి అంటే పైన డిస్ప్లే అవుతుంది నెంబర్, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ కాల్ చేయండి. ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. రెజనేట్ అయిన వారు రెజనేట్ అయినట్టు తీసుకోండి, లేదు అంటే వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. దాన్ని లేనిది ఉన్నదిగా మేనిఫెస్ట్ అయితే చేయొద్దండి ప్లీజ్. ఒకవేళ మీకు రెజనేట్ అవుతుంది, ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి మన లైఫ్ గురించి అని అనుకుంటే ఖచ్చితంగా నెంబర్కి అయితే కాల్ చేయండి. ఛార్జబుల్ అనమాట. మీ రీడింగ్ ఏంటో మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఒకవేళ మీ పర్సన్కి మీరు కాకుండా థర్డ్ పార్టీ అనే సిచ్యువేషన్ అని ఉంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, ఇద్దరు గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే టాపిక్ మీద చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అర్థమై ఉంటుంది మీ పర్సన్ మీరుంటే అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకేనా, ఇది అన్నమాట టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ థర్డ్ పార్టీ ఉన్నట్లయితే వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కరెక్ట్ రీడింగ్ చెప్పేసేయండి. ఫస్ట్ అయితే మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ మా వ్యూయర్స్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఏమో ఫైటింగ్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయండి మీకు మీ పార్ట్నర్స్కి. అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మాత్రమే తెలుసుకుంటున్నాము. అండ్ మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఫైటింగ్ సిచ్యువేషన్స్ అయితే రన్ ఆన్ అవుతున్నాయి. అండ్ అట్లనే ఇవి మన కార్డ్స్ వచ్చినవి, దీని గురించి కూడా చెప్పేసుకుందాము. ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు. మస్తుగా ఫైటింగ్స్ అయితే జరుగుతున్నాయి అని మాత్రము ఇక్కడ కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. వై బికాస్ రెండు కూడా ఫైటింగ్ సిచ్యువేషన్స్లో నడుస్తున్నాయి కాబట్టి. అండ్ అప్పుడప్పుడు వచ్చి అంటే సమ్టైమ్స్ కొంచెం బ్రైట్గానే ఉంటారు అని మీ పార్ట్నర్ మీ గురించి అయితే అనుకుంటున్నారు. అండ్ అప్పుడు ఏమంటే డబ్బుల గురించి స్టెబిలిటీగా ఉండాలి ఖచ్చితంగా అని అయితే ఆలోచన అయితే చేస్తారు మీ పార్ట్నర్. అండ్ త్వరలో అయితే సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే చేసుకుంటున్నారు మీతోని. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఖచ్చితంగా ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒక లాజికల్ మదర్లీ నేచర్ మీలోని తను లవ్వింగ్ ఎమోషనల్ మదర్లీ క్యారెక్టర్ అనేది చూస్తున్నారు. అంటే ఒక మంచి ఉన్నతమైన స్థాయిని అనేది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అండ్ మీరు కూడా అట్లాంటి మదర్లీ నేచర్లో ఉన్నారని తను భావిస్తున్నారు. ఖచ్చితంగా కష్టపడే వ్యక్తి అని కూడా మిమ్మల్ని భావిస్తున్నారు. మీరు ఎట్లా అయినా హార్డ్ వర్క్ చేస్తారు, కష్టపడేటువంటి వ్యక్తి.
అని కూడా ఆలోచిస్తున్నారు. అండ్ ఈక్వల్గా మీ రిలేషన్ అయితే బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు మీ పార్ట్నర్కి ఉన్న రిలేషన్ని ఒక ఏంజల్ బ్లెస్సింగ్స్ తోటి, ఏంజల్ గైడెన్స్ తోటి ఖచ్చితంగా క్లారిటీ అంటే మెయింటైన్ చేయాలి, బ్యాలెన్సింగ్గా చూసుకోవాలి అని అయితే ఆలోచన చేస్తున్నారు. సమ్టైమ్స్ మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయితే నడుస్తున్నాయండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అలా అని చెప్పి మీరు ఎట్లా అంటే ఆగిపోయి స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉండద్దండి. ఎందుకంటే అది ఎప్పుడు కాలం ఒకేలాగా ఉండదు, జస్ట్ మూవ్ ఆన్ అయితే అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మంచి రోజులే ఉండవు, ఎప్పుడు చెడ్డ రోజులు అని ఉండవండి. సో ఇవి ఎప్పటికీ శాశ్వతం కాదు. మూవ్ ఆన్, మీకున్న మీ పాజిటివ్ మోడ్లో మీరు మూవ్ ఆన్ అయిపోండి. ఖచ్చితంగా మంచిగే అనుకొని మూవ్ ఆన్ అయితే అయిపోండి. ఇవి మీ పార్ట్నర్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఒక ఆలోచనలు మీ మీద అయితే ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలి అంటే మీ మీద మదర్లీ అండ్ నర్చరింగ్ కేరింగ్ అనేది ఖచ్చితంగా ఉంది. అండ్ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే స్టెబిలిటీ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక మూమెంట్ అనేది స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. అది మంచిగా అంటే సెలబ్రేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఒక ఎంగేజ్మెంట్, ఒక మ్యారేజ్ దాకా మీ రిలేషన్ అనేది తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళైతే ఓకే, మ్యారేజ్ అయినట్టయితే ఇంకా మంచి సెలబ్రేషన్, ఇంకా మంచి మూవ్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. సమ్టైమ్స్ వచ్చే గొడవలకి డిస్టర్బ్ అయితే కావద్దండి. ఇద్దరు కూడా స్ట్రక్ ఎనర్జీలో ఉండొద్దు, వెయిటింగ్ ఎనర్జీ కానీ స్ట్రక్ ఎనర్జీలో కానీ ఉండొద్దు. అంటే ఆలోచన చేసుకుంటూ ఉండొద్దండి. దాన్ని లెట్ ఇట్ గో చేసేయండి, దాన్ని వదిలేసేయండి. మీరు మూవ్ ఆన్ అయిపోండి. దాని నుంచి మూవ్ ఆన్ అయితేనే నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించగలుగుతామని నా ఉద్దేశము. ఒకవేళ మూవ్ ఆన్ అవ్వకుండా అక్కడనే ఆలోచించుకొని ఉండిపోయాము అంటే మనకి వేరే ఆలోచనలు అయితే ఏమీ రావు. కాబట్టి దాని నుంచి ఏదైనా హాలిడే స్పెండ్ చేయడమో, లేదంటే ఎక్కడికైనా టెంపుల్స్ విజిట్ చేయడము అట్లాంటివి చేసుకుంటే జస్ట్ మూవ్ ఆన్ అయితే అవుతాము. ఆ మైండ్ నుంచి కొంచెం డైవర్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. మీ పార్ట్నర్ మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ ఉన్నట్టయితేనే తీసుకోండి, లేదంటే లీవ్ ఇట్. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అది మాత్రమే తీసుకోండి. ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉన్నట్టయితే మీ పార్ట్నర్కి వాళ్ళ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. గివ్ యాక్యురేట్ రీడింగ్. ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గైడ్ మా వ్యూయర్స్కి. పార్ట్నర్కి కనుక థర్డ్ పార్టీ ఉన్నట్లయితే థర్డ్ పార్టీ గురించి మా వ్యూయర్స్ పార్ట్నర్స్ ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూయర్స్ ఒక పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఆలోచనలో ఉన్నారు. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ద బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి స్టార్ అండి. వాళ్ళ గురించి కూడా మంచిగానే ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఉన్నా కూడా ఒక షైనింగ్ పొజిషన్లో అయితే ఉన్నారు అని ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారో చూసేద్దాము. ఒక బ్రైట్, ఓ గాడ్, థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ వాళ్ళనే అని తీసుకోవద్దండి. అది ఎవరైనా కావచ్చు. ఒక లేడీ అయితే లేడీ అనో, జెంట్ అయితే జెంట్ అనో కానీ మనకి అలా తీసుకోవద్దండి. థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఒక అత్త కావచ్చు, లేదంటే ఒక మధ్యలో అంటే మీ ఇద్దరికి మధ్యలో వచ్చే థర్డ్ పార్టీ అనమాట. అది నెక్స్ట్ వేరే అదర్ పర్సన్ అని తీసుకోవచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, ఒక ఫ్రెండే కానీ అట్లా మీ ఇద్దరికి మధ్యలో నెక్స్ట్ అదర్ పర్సన్ అనేది ఇంటర్ఫియర్ అయితే వాళ్ళని థర్డ్ పర్సన్గా తీసుకుంటాము అంతే. అండ్ మీకు ఈ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఇవి అండి మన కార్డ్స్ వచ్చేసి మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. అండ్ ఇవి తీసేస్తాను, ఇవి అయిపోయినాయి కదా. ఇవే అండి మనకి థర్డ్ పార్టీ సిచ్యువేషనల్ కార్డ్స్.
అండ్ బాటమ్ డెక్ వచ్చేసి ఒక షైనింగ్ స్టార్ లాగా చూస్తున్నారు థర్డ్ పార్టీని. మీ పార్ట్నర్ అనేది ఖచ్చితంగా ఒక మంచి లెవెల్లోనైతే చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అండ్ మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ జగిల్ అవుతున్నారండి. మీరా వాళ్ళ అనే టూ అన్కండిషనల్ సిచ్యువేషన్స్లో జగిల్ అయితే అవుతున్నారు. అంటే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనే సిచ్యువేషన్లో అయితే ఆలోచన అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం అయితే చేయాలి అని అనుకుంటున్నారు. ఒక జస్టిస్ లెవెల్లో ఎటు వదులుకోకూడదు, ఖచ్చితంగా ఇరువైపులా న్యాయం అనేది చేయాలని అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంలో అయితే ఉన్నారు. ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉన్నట్లయితే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఒక ఫ్రూట్ఫుల్ సెలబ్రేషన్ అనేది, అంటే మొత్తం అంతా వచ్చిన తర్వాత రిజల్ట్ తోటి చేసుకునే సెలబ్రేషన్ అనమాట. ఫ్రూట్ఫుల్ సెలబ్రేషన్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ సమ్ టైమ్స్ థర్డ్ పార్టీలో కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతున్నాయి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు కూడా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని మనసుకు తీసుకుని గాయం అయితే జరుగుతుంది, కొన్ని మనసులో అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఏం ఆలోచిస్తున్నారంటే ఫ్యాంటసీస్లో ఆలోచిస్తున్నారు. అంటే కొన్ని సందర్భాలలో చాయిసెస్ ఉన్నాయి, నాకు అనేకమైన చాయిసెస్ ఉన్నాయి. ఆ చాయిసెస్లో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కానటువంటి పొజిషన్లో అయితే మీ పార్ట్నర్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ప్రపంచంలో ఎక్కడున్నా ఏ మూలనున్నా వెయిటింగ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మూవ్ ఆన్ అయ్యి అట్లాంటి ఒక ఎనర్జీ నుంచి, అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది కదా, ఆ స్టక్డ్ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా. అండ్ తానే అన్నీ అయ్యి ఒక లాజికల్గా థింక్ చేస్తూ ఖచ్చితంగా ఒక డెసిగ్నేషన్, అంటే ఒక అవుట్కమ్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తానే అన్నీ అయ్యి ఒక అవుట్కమ్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ ఆలోచించే సిచ్యువేషన్స్ అండ్ ఓవరాల్గా అవుట్కమ్ ఏంటనే చూసేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. అండ్ వీళ్ళ పార్ట్నర్, మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ అవుట్కమ్ ఏంటి, అసలు ఫ్యూచర్ యాక్షన్ ఏంటి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. మీ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ మీ థర్డ్ పార్టీ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. మీ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ మీ థర్డ్ పార్టీ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్స్, మా వ్యూయర్స్ పట్ల ఎటువంటి యాక్షన్ అండ్ థర్డ్ పార్టీ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. ప్లీజ్ గివ్ కన్ఫర్మ్ రీడింగ్, యాక్యురేట్ రీడింగ్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. ఓకే, ఫస్ట్ అయితే మీ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్లో. మీ పట్ల అంటే మా వ్యూయర్స్ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. 6 కార్డ్స్ అయితే తీసాను. బాటమ్ డెక్ వచ్చి అప్పుడప్పుడు స్లీప్లెస్ నైట్స్లో ఆలోచన అయితే చేస్తున్నారండి. బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఆలోచన అంటే జగులు అవుతున్నారని మనం ఇందాక చెప్పుకున్నాము. గొడవలు అయితే జరుగుతున్నాయండి. ఆ గొడవలు కూడా ఒక తీవ్ర స్థాయిలో అయితే జరుగుతున్నాయి. సో దాని గురించి అయితే బాధపడద్దండి. ఖచ్చితంగా పార్ట్నర్ అనే వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఎప్పటికైనా మీ దగ్గరికే వచ్చి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అంటే సెలబ్రేషన్స్ కోసం వెయిటింగ్ అనేది చేస్తున్నారు. ఓవరాల్గా ఫ్యూచర్ అవుట్కమ్ వచ్చేసి ఒక ప్యాషనేట్, అంటే ఒక కోరికతోని, ఒక డిజైర్తోని ఫ్యూచర్ లైఫ్ గురించి కూడా ఆలోచన అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక అంటే అంటే మూవ్ ఆన్ స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి గొడవల వలన ఎవరైనా ఆలోచన అయితే చేస్తారు కదా, సో అటువంటి ఎనర్జీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా అదే అయితే మూవ్ ఆన్ అయ్యి మంచి రోజు మనదే ప్రపంచం అన్నట్టు మీ పార్ట్నర్ మీతో అయితే సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇది అండి ఫ్యూచర్ అవుట్కమ్. అయితే ఖచ్చితంగా చేసుకునే మూమెంట్ అయితే వస్తుంది. దీంట్లోనైతే మీరైతే ఆలోచన అయితే చేసుకోవద్దండి. ఫ్యూచర్ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ప్లీజ్ ఏంజల్స్ అండ్ స్పిరిట్స్, ప్లీజ్ గైడ్ అండ్ గివ్ యాక్యురేట్ రీడింగ్.
ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. వాళ్ళ పార్ట్నర్ థర్డ్ పార్టీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. ఇది మీ పార్ట్నర్ యొక్క థర్డ్ పార్టీ ఎలాంటి సిచ్యుయేషన్స్ అదే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? అండ్ అయ్యయ్యో ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఒక టైంలో వచ్చేసి ఈక్వల్ బ్యాలెన్స్ ఇవ్వాలి, ఈక్వల్గా ఇద్దరికి సమన్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. ఇందాక కూడా మనకి అదే సేమ్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఈక్వల్ బ్యాలెన్స్ అనేది చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఈ కార్డ్ కూడా అదే చూపిస్తుంది, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా. అండ్ అప్పుడప్పుడు సమ్టైమ్స్ వచ్చేసి స్టక్డ్ ఎనర్జీలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ వాళ్ళ మీద అయితే ప్రజెంట్ అన్కండిషనల్ లవ్ అనేది అయితే చూపిస్తున్నారండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళది థర్డ్ పార్టీ అయితే అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తున్నారు. అండ్ ఎప్పటికైనా కూడా స్టక్డ్ ఎనర్జీలోనే ఉన్నారు. వాళ్ళ పట్ల కూడా మధ్యలో ఆలోచన అయితే చేస్తున్నారు ఖచ్చితంగా. ఆ ఆలోచన ఎలాంటిది అని అంటే కళ్ళకు గంతలు కట్టేసి ఉన్న సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఏం చేయాలి తోచినటువంటి సిచ్యువేషన్లో అయితే వాళ్ళు తిను ఆలోచిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ పైన అటువంటి అయితే యాక్షన్ అయితే ఉంది. సమ్టైమ్స్ వచ్చేసి అండ్ ఒక అడ్వైజర్ లాగా అడ్వైజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఒక స్పిరిచువల్ గైడెన్స్ అనేది కూడా ఇవ్వాలి అని అనుకుంటారు. సమ్టైమ్స్ వచ్చేసి ఫ్యూచర్ అవుట్కమ్ వచ్చేసి వాళ్ళకైతే గైడ్ చేసి వాళ్ళని ఒక మంచి రూట్లో తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. మీ పార్ట్నర్ వాళ్ళకి వచ్చి గైడెన్స్ అనేది ఇవ్వాలనుకుంటారు. అండ్ స్టక్డ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళని కొంచెం మూవ్ ఆన్ చేయాలి అని అనుకుంటున్నారు. అలాగే ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు వాళ్ళకి కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు ఖచ్చితంగా. అలాగే మనకి ఇక్కడ పేజ్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఒక ఎక్కడున్నా సరే ఒక ఏమంటారంటే ఒక ఎమోషనల్ ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తుంది పేజ్ ఆఫ్ వర్డ్స్ అనేది. పేజ్ ఆఫ్ వర్డ్స్ వచ్చేది ఇంటెలెక్చువల్గా అంటే ఒక తెలివైన వాళ్ళగా ఆలోచించాలి, ఇచ్చి మంచి కమ్యూనికేషన్ అనేది ఇవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు. స్ప్రింకిల్ మైండెడ్ తోటి ఉంటారు, కొత్త ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ డబ్బుల కోసం స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఆ స్టెబిలిటీ వస్తే మంచిగా బాగుంటుంది అని కూడా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అనేది అలాగే అన్కండిషనల్ లవ్ అనేది కూడా చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ మీకు ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఒక న్యూ ఆపర్చునిటీస్ న్యూ బిగినింగ్స్ అనేవి ఇస్తుంది ఖచ్చితంగా. న్యూ ఆపర్చునిటీస్ చూపిస్తుంది, అలాగే న్యూ బిగినింగ్స్ అనేవి చూపిస్తుంది ఖచ్చితంగా. థర్డ్ పార్టీతో అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఒక యాక్షన్ అనేది ఫ్యూచర్లో తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇద్దరికి కూడా. థర్డ్ పార్టీ పైన అన్కండిషనల్ లవ్ అని ఉంది అని చెప్పుకోవచ్చు. సోల్మేట్ కార్డ్ వచ్చింది అంటే సోల్మేట్ అంటే ఎనర్జీస్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇది అది సేమ్ ఈక్వల్ ఆఫర్స్ అనేది ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఇద్దరు కూడా. అన్కండిషనల్ లవ్ ఒకరిపైన ఒకరికి ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళని కొంచెం చూసుకుంటున్నారు, మంచిగానే చూసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు, డబ్బుల కోసం స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మంచి కేరింగ్ లవ్ అనేది చూపించుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. మీ పార్ట్నర్కి ఉన్న ఒక సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఇదైతే ఎనర్జీస్ అనేవి ఖచ్చితంగా మూవబుల్ అయిపోతాయి. దీని గురించి అయితే ఆలోచన చేయొద్దండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మూవ్ ఆన్, ఎప్పటికీ ఇవే ఎనర్జీస్ ఉండవు కదా, ఖచ్చితంగా మూవ్ ఆన్ అయితే దీని గురించి అయితే ఆలోచించొద్దు. నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైనా ఉపయోగం అనుకుంటే మన రీడింగ్ ప్లీజ్ వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేసేయండి. ఇంకా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. పర్సనల్ రీడింగ్ కోసం అయితే నా నెంబర్కి వాట్సాప్ కాల్ చేసేయండి, చార్జబుల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి.